మీరు ఇక్కడ జూదం కోసం వచ్చి ఉంటే లేదా మీకు సహనం లేకపోతే ఈ వీడియోను చూడకండి. ఈ ఛానల్ కేవలం సీరియస్గా నేర్చుకోవాలనుకునే వారికే. మొదటగా మనం క్యాండిల్ల భాషను అర్థం చేసుకోవాలి. ఎందుకంటే క్యాండిల్ ముందే తర్వాత ఏమి జరగబోతుందో చెబుతుంది. ఒక క్యాండిల్ మనకు ఏమి చెబుతోందో స్పష్టంగా అర్థం చేసుకోకపోతే మార్కెట్ యొక్క తదుపరి దిశను ముందుగానే పట్టుకోలేం. క్యాండిల్లు యాదృచ్ఛికమైనవి కావు. ప్రతి క్యాండిల్ ఒక కథ చెబుతుంది. కొనుగోలుదారుల బలం, విక్రేతల ఒత్తిడి, భయం మరియు నమ్మకానికి సంబంధించిన కథ. ఇప్పుడు నా సెటప్ నియమాల ప్రకారం ఈ క్యాండిల్ నాకు ముందే ఇది లాంగ్ వెళ్లదని చెబుతోంది. అంటే పైకి వెళ్లే మూవ్ ఇక్కడ రావడం లేదు. ఈ క్యాండిల్లో స్పష్టమైన రిజెక్షన్ ఉంది, బలహీనత ఉంది. ఇవి అన్నీ ముందుగానే ధర పైకి నిలబడదని సూచిస్తున్నాయి. అందుకే ఇదే సమయంలోనే తదుపరి మూవ్ కిందవైపుకే ఉంటుందని నేను తెలుసుకున్నాను. క్యాండిల్ స్పష్టంగా చెబుతోంది, ఇక్కడి నుంచి పడిపోవడం రాబోతోంది. క్యాండిల్ యొక్క నిర్మాణం, రిజెక్షన్ మరియు దాని మొత్తం ప్రవర్తన ముందుగానే పడిపోవడానికే సంకేతమిస్తున్నాయి. ఇది ఏ అంచనా కాదు, ఇది భవిష్యత్వాణి కూడా కాదు. ఇది కేవలం నియమాల ఆధారంగా రాబోయే మూవ్ను చదవడం మాత్రమే. ముందుగానే ఊహించినట్లే ధర అచ్చంగా అలాగే కిందికి వచ్చింది. ఇది ఒక విషయాన్ని స్పష్టంగా నిర్ధారిస్తుంది. నియమాలను సరిగా పాటిస్తే మార్కెట్ చాలా సందర్భాల్లో మన అంచనాల ప్రకారమే కదులుతుంది. ఇదే నా సెటప్ నియమాల శక్తి. ఈ నియమాలు గందరగోళాన్ని, భావోద్వేగాలను తొలగించి లాజిక్ మరియు మార్కెట్ ప్రవర్తన ఆధారంగా స్పష్టమైన దిశను చూపిస్తాయి. దీనికి తర్వాత ధర ఒక లెవెల్ వద్ద నిలబడటం ప్రారంభించింది. అంటే మార్కెట్ అదే పాత లెవెల్ వద్ద మళ్లీ స్పందిస్తోంది అనే అర్థం. ఒకే లెవెల్ వద్ద పదే పదే రిజెక్షన్ రావటమంటే అక్కడ ఏదో ముఖ్యమైన విషయం జరుగుతోందని సూచన. ఈ ప్రవర్తన ఏమి చూపిస్తోంది అంటే ఆ లెవెల్ వద్ద కొనుగోలుదారులు ఆకర్షితులవుతున్నారు. చాలామంది కొనుగోలుదారులు ఇక్కడి నుంచి మార్కెట్ పైకి వెళుతుంది అని అనుకుంటారు. అందుకే వారు లాంగ్ పొజిషన్లు తీసుకుంటారు. కానీ వాస్తవంలో మార్కెట్ ఆ లెవెల్ కింద కొనుగోలుదారుల స్టాప్ లాస్లను తయారు చేస్తోంది. ఎక్కువ మంది రీటైల్ ట్రేడర్లు తమ స్టాప్ లాస్ ఎక్కడ పెడతారో ఆపరేటర్లకు ముందే తెలుసు. అందుకే వారు ఉద్దేశపూర్వకంగా కొనుగోలుదారులను ఎంట్రీ తీసుకోనిస్తారు, తర్వాత వారి స్టాప్ లాస్లను సేకరించడానికి. అందువల్ల మార్కెట్ ఖచ్చితంగా ఆ కొనుగోలుదారుల స్టాప్ లాస్లను హంట్ చేస్తుంది. అది కిందికి కదిలినప్పుడు చాలా వేగంగా కదులుతుంది. ట్రేడర్లకు స్పందించడానికి, బయటికి రావడానికి లేదా స్పష్టంగా ఆలోచించడానికి కూడా సమయం ఇవ్వదు. కొనుగోలుదారులకు ఏమి జరుగుతోందో అర్థమయ్యేలోపే వారి స్టాప్ లాస్లు ఇప్పటికే హిట్ అయ్యుంటాయి. ఇలానే మార్కెట్ ట్రేడర్లను భావోద్వేగంగా కూడా, ఆర్థికంగా కూడా పట్టుకుపోతుంది. వేగాన్ని చూడండి, ఎంత అందంగా ధర కిందికి వచ్చింది. మొమెంటం బలంగా, స్పష్టంగా ఉంది. మార్కెట్ ఉద్దేశం ఎంత క్లియర్గా ఉందో అది చూపిస్తోంది. మార్కెట్ మనం ముందే ఊహించినట్టే కదిలినప్పుడు అది చాలా మంచి అనుభూతి ఇస్తుంది. ఆ సంతృప్తి అదృష్టం వల్ల కాదు, లోతైన అవగాహన మరియు క్రమశిక్షణ వల్ల వస్తుంది. ఇంత స్థాయి ఖచ్చితత్వం సంవత్సరాల అనుభవంతోనే వస్తుంది. ఈ ప్రవర్తనను సరిగ్గా అర్థం చేసుకోవడానికి నాకు 4 సంవత్సరాల లెర్నింగ్, ఆబ్జర్వేషన్ మరియు తప్పిదాలు పట్టాయి. కానీ మీరు ఆందోళన పడాల్సిన అవసరం లేదు. నేను మీకు నేర్పిస్తాను. సరైన మార్గదర్శనం మరియు క్రమబద్ధమైన నియమాలతో మీరు దీన్ని చాలా తక్కువ సమయంలో నేర్చుకోవచ్చు. ఆపరేటర్ మైండ్ సెట్ను మనము అర్థం చేసుకున్నప్పుడు టార్గెట్లు సాధించడం చాలా సులభమవుతుంది. మార్కెట్ కేవలం ఇండికేటర్లతో కాదు, మానసికతతో నడుస్తుంది.
ఆపరేటర్ సైకాలజీపై నేను లోతుగా దృష్టి పెట్టాను. వారు రీటైల్ ట్రేడర్లను ఎలా ట్రాప్ చేస్తారో. ఆ అవగాహన ఆధారంగా నేను స్పష్టమైన, కఠినమైన సెటప్ నియమాలను రూపొందించాను. అవి నన్ను సరైన దిశలో నడిపిస్తాయి. ఈ నియమాలు ట్రేడ్ సమయంలో నాకు గైడ్లా పనిచేస్తాయి. అవి నన్ను క్రమశిక్షణలో ఉంచుతాయి మరియు భావోద్వేగ నిర్ణయాల నుంచి కాపాడతాయి. ఏదైనా ట్రేడ్ తప్పుగా వెళ్ళినా నా రిస్క్ రివార్డ్ రేషియో మరియు పొజిషన్ సైజింగ్ నన్ను రక్షిస్తాయి. నష్టాలు నియంత్రణలో ఉంటాయి, మూలధనం సురక్షితంగా ఉంటుంది. కాబట్టి మీరు ఏ సెటప్ ఉపయోగించినా నియమాలను ఖచ్చితంగా పాటించండి. అదే సమయంలో రిస్క్ రివార్డ్ రేషియోను మరియు పొజిషన్ సైజింగ్ను ఎప్పుడూ గౌరవించండి. ఇవి లేకుండా నిరంతర లాభాలు సాధించడం అసాధ్యం. నా మాట గుర్తుంచుకోండి. రిస్క్ కంట్రోల్ లేకుండా ఏ వ్యూహమూ పనిచేయదు. అదృష్టం ఎప్పుడూ ఉండదు. నైపుణ్యం ఎప్పుడూ పనిచేస్తుంది. అదృష్టంపై ఆధారపడితే త్వరలో లేదా ఆలస్యంగా విఫలమవుతారు. కానీ నైపుణ్యం కాలక్రమేణా పెరుగుతూనే ఉంటుంది. నేను దీన్ని 4 సంవత్సరాలు బ్యాక్ టెస్ట్ చేశాను. అన్ని చార్ట్లు మరియు ఉదాహరణలు నా కోర్సులో స్పష్టంగా వివరించబడ్డాయి. ట్రేడ్లు గందరగోళంలో కాదు, భయంలో కాదు, శాంతిగా తీసుకోవాలి. శాంతమైన మనస్సే మంచి నిర్ణయాలు తీసుకుంటుంది. చివరిగా గుర్తుంచుకోండి, మార్కెట్లో నిలబడడానికి మరియు విజయవంతం అవ్వడానికి నియమాలే మనకు సహాయపడతాయి. ఇదే విధంగా ఇప్పుడు మీకు మరో ఉదాహరణ చూపిస్తాను. ఇప్పుడు ఈ చార్టును జాగ్రత్తగా గమనించండి. నా సెటప్ నియమాల ప్రకారం ఈ క్యాండిల్ ఒక విషయాన్ని స్పష్టంగా తెలియజేస్తోంది. ఇది ఇలా చెబుతోంది: నేను లాంగ్ వెళ్ళను. అంటే ధర పైకి కదలదన్నమాట. పూర్తిగా నా సెటప్ నియమాల ఆధారంగా తదుపరి మూవ్ స్పష్టంగా కింద వైపుకే ఉండబోతోంది. మీరు గమనిస్తున్నట్లే, ముందుగానే ఊహించినట్టే ధర అచ్చంగా అలాగే కిందికి వచ్చింది. ఇదే నా సెటప్ల నిజమైన శక్తి. ఇక్కడ ఏకసారైన న్యూస్ అవసరం లేదు. కావలసినది లేదు ఆప్షన్ చైన్ విశ్లేషణ చేయడం. కావలసినది లేదు గ్రీక్స్ చూసుకోవడం. గతరోజు ప్రైస్ యాక్షన్పై ఆధారపడాల్సిన అవసరం లేదు. ఇక్కడ మీరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. డబ్ల్యూ సెటప్లు, ఎం సెటప్లు, కప్ అండ్ హ్యాండిల్ ప్యాటర్న్లు, పోల్ అండ్ ఫ్లాగ్ సెటప్లు, ట్రెండ్ లైన్ సెటప్లు మరియు మరికొన్ని క్లిష్టమైన కాన్సెప్ట్లు. నేను చాలా విషయాలపై ఆధారపడను. కేవలం కొన్ని సరళమైన, స్పష్టమైన నియమాలు మాత్రమే. మరియు ఈ నియమాలు నిరంతరం మంచి క్వాలిటీ ఇంట్రాడే పాయింట్స్ను క్యాచ్ చేయడానికి సరిపోతాయి. నియమాలు సరళంగా ఉంటే మరియు వాటిని ఖచ్చితంగా పాటిస్తే ట్రేడింగ్ శాంతంగా, స్పష్టంగా మరియు పునరావృతంగా మారుతుంది. ఈ వీడియో ఉపయోగపడిందా? లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. తర్వాత ఏ టాపిక్ కావాలో కింద కమెంట్ చేయండి. తర్వాతి వీడియోలో కలుద్దాం. సింపుల్ లాజిక్, స్ట్రాంగ్ డిసిప్లిన్, ది ఎన్విఎన్ ట్రేడర్.